అంటే కేవలం 15 నెలలు. ఎంతగా తలకిందులైపోయింది. ఆదాయం అదాట్టున అట్టడుగుకు అంటే డెడ్ స్టోరేజ్ లెవెల్కు ఎలా పడిపోయింది. జీఎస్టీ వసూళ్లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం కేవలం ఒకే 1% వృద్ధి రేటుతో అధమ స్థాయికి ఎలా పడిపోయింది. ముప్పొద్దులా ఢిల్లీ పర్యటనలు సాగుతూనే ఉంటాయి. 3 పావులాలు కూడా రాష్ట్రానికి రావు. పథకాలు వాటికి సంబంధించిన ప్రకటనలేమో బోలెడొస్తూ ఉంటాయి. బొచ్చెడు నిధులు కూడా సమకూరవు. ఏం చెయ్యాలయ్యా అంటే సింపుల్ రూట్ ఏమిటంటే అమ్మకాలు. శిష్యుడేమో భూములు అమ్ముకుంటాడు. తన గురువుకు గురువేమో ఉన్న ప్రభుత్వ సంస్థలను తుక్కు కింద చిల్లరకు అమ్మేస్తాడు. ఈ అమ్మకాలకు నాంది పలికింది ఆ గురువే కాబట్టి ఈ శిష్యుడు ఆ గురువుకు ప్రస్తుత మిత్రుడు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సిర్పూర్లో కాగజ్ మిల్లును పునరుద్ధరించడం, మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థల పునరుజ్జీవనం కోసం ప్రయత్నించి సాధించింది. అనేక అంశాలలో కూడా ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యమిస్తూ వాటిని కాపాడుకుంటూ వచ్చింది. విద్యుత్ రంగంలో ప్రభుత్వ సంస్థల చేతనే ఉత్పాదన సాగేలా ప్రైవేటు డిస్కంల పాత్రను నామమాత్రం అయ్యేలా చూసింది. దామరచర్ల థర్మల్ పవర్ స్టేషన్ కు సంబంధించి టెండర్లను నవరత్నాలలో ఒకటైన BHEL కు అప్పజెప్పింది. దీనికంతా కారణం ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటే ప్రజలకు నాణ్యమైన సేవలు లభిస్తాయి. అంతకు మించి అవినీతికి ఆస్కారం అనేదే ఉండదు. కానీ 2 జాతీయ పార్టీలకు ఆ సోయి ఏమాత్రం లేదని మళ్లీ రుజువవుతూనే ఉంది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నా సరే మొండిగా ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెగనమ్మేస్తోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉపాధి కల్పించే ఈ సంస్థను తిరిగి ప్రారంభించాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి 100ల కొద్దీ వినతులు చేసింది. కేవలం బీఆర్ఎస్ పైన, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పైన వ్యక్తిగత కక్ష్యతో ఈ వినతులన్నింటినీ కేంద్ర ఆర్థిక పరిశ్రమల శాఖల మంత్రులు బుట్టదాఖలు చేశారు. దీన్ని ఇలాగే ఉంచితే తెరవాలన్న డిమాండ్ మళ్లీ వస్తుందన్న భయంతో 3 ఏళ్ల క్రితం నుంచే ఈ పరిశ్రమలోని యంత్ర సామాగ్రినంతా తుక్కు కింద అమ్మేయాలని కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత అధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘాలతో సహా అఖిల పక్షాలు కేంద్రం ప్రయత్నాలను అడ్డుకున్నాయి. అప్పటి కేంద్ర మంత్రి హన్స్రాజ్ ఆదిలాబాద్ వచ్చి CCIని తిరిగి ప్రారంభిస్తామని ఓ హామీ ఇచ్చి వెళ్లారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కాంగ్రెస్ ముసుగేసుకున్న తమ మిత్రుడి శిష్యుడు అధికారంలోకి రావడంతో కేంద్రం పని చాలా సులువైపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా తన అధిష్టానాన్ని కలవడం కంటే కూడా ప్రధాని ఆయన అంతేవాసులతో జరిపే రహస్య మంతనాలే ఎక్కువ అని ఆయన పార్టీ వాళ్లే చెప్పుకుంటూ ఉంటారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఏమీ చేయలేకుండా ఉన్నారు. తాము ఎలా అంటే అలా సాగే పరిస్థితి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం CCIపై మళ్లీ పంజా విసురుతోంది. CCIలో యంత్ర సామాగ్రి 43 కోట్ల విలువ ఉంటుందని తేల్చేసి అంగట్లోకి తెచ్చి పడేశారు. సిమెంటుకు డిమాండ్ ఉన్నప్పటికీ, పునఃప్రారంభించడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ ఇవేవీ కూడా కేంద్రానికి పట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రానంత వరకు అదానికి అమ్మాలని ప్రయత్నించిన కేంద్ర సర్కారు టీడీపీ అధికారంలోకి రాగానే కేంద్రం ఆలోచన మారిపోయింది. విశాఖ ఉక్కు కర్మాగారానికి రివైవ్ ప్యాకేజీ ప్రకటించేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో మాత్రమే పరిపాలన చేస్తోంది తప్ప ప్రజల ప్రయోజనాలేమిటి, కార్మికుల ప్రయోజనాలేమిటి, ఏది సముచితం ఏది అసంబద్ధం అన్న విశాల దృష్టికోణం పూర్తిగా కొరవడిపోయింది. అధికారం మనదైతే ఒకలాగా, లేకపోతే మరొకలాగా వ్యవహరించడం ఏ విధంగా సమర్థనీయమో అర్థం కాదు. ఆదిలాబాద్ CCI కూడా రివైవల్ ప్యాకేజీకి పూర్తిగా అర్హమైనదే. కానీ కేంద్రం ఆ దృష్టితో ఆలోచించడం లేదు. తెలంగాణ విషయంలో మోడీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా సహాయ నిరాకరణే చేస్తోంది. రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత మొదటి 5 ఏళ్లలో బీఆర్ఎస్తో సఖ్యత నెరిపిన మోడీ ప్రభుత్వం ఆ 5 ఏళ్లలో కూడా రాష్ట్రానికి చేసిందేమీ లేదు. ఇందుకు కారణం కూడా పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండడం, ఆయన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడమే. ఈ కారణంగానే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మోడీ సర్కారును గట్టిగా నిలదీసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ కోసం నామమాత్రంగా పసుపు బోర్డు, టెక్స్టైల్ పార్కు, రక్షణ భూములు, కోచ్ ఫ్యాక్టరీ, మామునూరు విమానాశ్రయం వంటి వాటికి సంబంధించి
ఉత్తర్వులైతే ఇచ్చింది. వాటికి రూపాయి కూడా విధిల్చింది లేదు. ఇవ్వాల్సింది ఇవ్వకపోగా కొద్ది ఖర్చుతో పునరుజ్జీవం పొందేలా చేయాల్సిన సంస్థలను కూడా అమ్మేసి ప్రజల పొట్టగొడుతోంది.